నమస్తే. ఒక 3-4 డేస్ నుంచి బాధాకరమైన విషయాలు నా మనసులో ఎంతగానో బాధ పెడుతున్నాయి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన చెప్తుంటూ కూడా కంట నీరు ఆగడం లేదు. ఖచ్చితంగా మీ ముందు నేను చెప్పుకోవాలి నా బాధ అన్న ఒక ఆవేదన తప్ప మరి ఎటువంటి స్వార్థం లేదు. భగవంతుడు మనకి కొద్ది రోజుల సమయం మాత్రమే ఇస్తాడు. అది గ్యారంటీ లేని జీవితం ఇది. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఆయుష్కి గ్యారంటీ లేదు. మనము డబ్బు సంపాదించుకుంటాము, కాజు సంపాదించుకుంటాము, వస్తువులు సంపాదించుకుంటాము, బంగారు సంపాదించుకుంటాము, కానీ మన ప్రాణాలు ఎవరైనా కూడా ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుంటానని చెప్పేసి మీరు ఎవరైనా కూడా రాసి ఇవ్వగలుగుతారా? బ్రతికిన కొద్ది రోజులు నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి బాగా. నాకు ఎంత బాధ ఉందంటే, నాకు అసలు భగవంతుడు మనకి ఒక జన్మనిచ్చినానంటే మన జన్మకు అర్థం ఏంటి, మనం బ్రతకడం ఏంటి, మనం బ్రతికిన కొద్ది రోజులు ఏం చెయ్యాలి, కొన్ని ఏం చేయకపోతే మన ఎదవ పనులు అయితే చేయకండి దయచేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, స్త్రీ అంటే ఎంత అమూల్యమైనది, ఎంత అపురూపమైనది, ఎంత పవిత్రమైనది. ఈరోజు స్త్రీమూర్తికి దక్కాల్సిన మర్యాదలు ఎక్కడ దక్కుతున్నాయి, దక్కాల్సిన గౌరవం ఎక్కడ దక్కుతుంది? కొంతమంది స్త్రీలు చేసే తప్పులు నేను ఈరోజు మీ ముందు పెట్టబడుతున్నాను. ఒక స్త్రీ చెప్తుంది, మన బిడ్డకు పాలిచ్చుకుంటాం కదా, పాలిచ్చేటప్పుడే మనం కొంగు కప్పుకుంటామే, ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఒక స్త్రీ చెప్తుంది, నాదేటి ఇది, నా బాడీ ఇలా ఉంటుంది, మీకు నచ్చిందా అని చూపిస్తుంది. ఏంటమ్మా, అమ్మవారిని అవమానించినట్టమ్మా. మనం అమ్మవారి రూపంలో జన్మించినాము, మనతోనే ప్రపంచమంతా ఉత్పత్తి అవుతుంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు స్త్రీకి వచ్చిందంటే ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. శ్రీమూర్తులకి కొంతమందికి మళ్ళీ చెప్పుతున్నాడు, మన విలువలు మనం తీసుకోకండి ప్లీజ్. మనకున్న గౌరవాన్ని మనం తగ్గించుకోవద్దు. ఒక స్త్రీ అంటుంది, నా ఒంటి మీదకి అమ్మవారి వచ్చింది రాండి అని పిలుస్తుంది. అసలు ఒక్క స్త్రీ కాదు, అమ్మవారి పేరు చెప్పి కొంతమంది స్త్రీలు ప్రజలను మోసగిస్తున్నారు. అమ్మవారి ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు ఒక్కరికన్నా తెలుసా? అమ్మవారి పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు కదా, సొమ్ము చేసుకుంటున్నారు కదా. రేపు మీరు మరణించినప్పుడు ఈ సొమ్ము మీ అంట వస్తుందా? ఆలోచించండి. కొంతమంది ఏమో అమాయకమైన ప్రజలని ఓటేసి గెలిపించిన తర్వాత 1000 కోట్ల ఆస్తులు కబ్జాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, మా లాంటి ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్తే, మీ బిడ్డని ఎత్తుకపోతాము, మిమ్మల్ని చంపేస్తాము, మీకు ఆర్థికంగా దెబ్బేస్తాము, మిమ్మల్ని ముందుకు ఇలాంటి బెదిరింపులు. నేను అందరికీ ఈరోజు ఒకటే పూజ స్టాప్ పెడుతున్నా. మీరు బెదిరించినారని నేను భయపడలేదు. మీరు చేసేది తప్పు, మీరు ఉండేది అక్రమం. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. బ్రతికిన కొద్ది రోజులు నీతి నిజాయితీగా కొంచెమన్నా బ్రతకండి. మన హిందూ సాంప్రదాయం కూడా అదే చెప్తుంది, సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. చేతనైతే మీ కళ్ళ ముందు ఒక ఆకలితో ఉంటే ఆకలి తీర్చండి, ఎదుటోడు ఆపదలు ఉంటే సహాయం చేయండి. మీరు సంపాదించిన 1000 కోట్ల ఆస్తులు మీ ఎమ్మడి రావు. మీరు మీ కళ్ళ ముందే చూస్తున్నారు. ఎందరో దుర్మార్గులు కూడా, ఎందరో రాజకీయ నాయకులు కూడా 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ఏ ఒక్కరి తీసుకుపోలేదు. మనతో ఉన్న ఈ శరీరం తప్ప, ఈ శరీరం కూడా మన ఎమ్మడి రాదు, ఆత్మ తప్ప. భగవంతుడు పిలిచిన టయానికి సిద్ధంగా ఉండండి, అంతేకాని ఎదవ పనులు చేయొద్దు దయచేసి. మన హిందూ సాంప్రదాయాన్ని, శ్రీమూర్తులకు కలగాల్సిన గౌరవాన్ని కూడా కొంతమంది తగ్గిస్తే మాత్రం నా దాంట్లో ఎవరు కూడా ఊరుకోరు. మీ ఎంత చూడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్త్రీ శక్తి సంఘం నుంచి ఈరోజు మీ సంగీత అక్కను చెప్పడం జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. నాకు దుఃఖం కూడా ఆగడం లేదు. ఇప్పటి వరకు నేను ప్రజల ముందుకు వచ్చి నేను కన్నీరు పెట్టింది లేదు. 20 సంవత్సరాలు నా ప్రయాణం, ఒంటరిగా నేను కాదు ముందుకేసిన. ఈరోజు కొన్ని 1000 అడుగులు నా ఎమ్మడి నడుస్తున్నాయి. మీరు ఆలోచించండి, నీతిగా జీవించండి. కనీసం ఎదుటోడి బాధ కాస్తన్న అర్థం చేసుకోండి, ముందుకు నడవండి. మీరు సహాయం చేసే శక్తి మీ కాడుంటే సహాయం చేయండి. సహాయం చేయలేని శక్తి మీ కాడ లేకపోతే సహాయం చేసే వ్యక్తిని చూపించండి. కానీ ఇలాంటి తప్పులు చేయొద్దని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.